నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్ కార్యక్రమం. నేను జమీమా. వివిధ పేపర్లలో దేశానికి, రాష్ట్రానికి, అలాగే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈనాడు పేపర్కి వెళ్దాం. ఈనాడు పేపర్కి వచ్చేసరికి ఇక్కడ మనం చూడొచ్చు, తిరుమలలో ఎక్కువగా ఆధునీకరించిన ఎస్వి మ్యూజియం భవనం. ఇది 900 కోట్ల రూపాయలతో పనులకు శ్రీకారం చుట్టారు. బ్రహ్మోత్సవ ముహూర్తంలో సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి. అలాగే ఆయా నిర్మాణాలను వేగవంతం చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇది చాలా మంచి విషయం. ఇది ఎస్వి మ్యూజియాన్ని ప్రారంభించారు. ఇక్కడ తిరుపతిలో ఇక్కడ మరొక సత్రాలు కూడా నిర్మించడం జరిగింది. భక్తులకు సౌకర్యార్థం ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలతో సత్రాన్ని కూడా చాలా గ్రాండ్గా నిర్మించారు. దీనికి సంబంధించి సెప్టెంబర్ 15 నుంచి వైభవంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా సిద్ధం కాబోతున్నాయి. కాబట్టి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు ప్రైవేటుకు ప్రోత్సాహకం, ప్రజలకు ప్రయోజనం. ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసేలా సంకల్పం చేశారు. అలాగే పెట్టుబడిదారులకు బ్రిడ్జ్ ఫండ్ పేరుతో వడ్డీ లేని రుణాన్ని ఇస్తున్నారు. వయాబిలిటీ గ్యాప్ ఫండ్ కూడా రాబోతోంది. కొత్త PPP విధానం అనేది అమల్లోనికి రాబోతోంది. ఇది ఇక్కడ ఉన్నటువంటిది. వైకాపా మాజీ మంత్రి భూదందా మళ్లీ మొదలు. భీమిలి భోగాపురం బోధనలో అసైన్డ్ భూములు లాక్కునే ప్రయత్నం. ఈసారి కూటమి ప్రభుత్వంలోనే మంత్రి పేరుతో రైతులకు బెదిరింపులు వస్తున్నాయి. పాత ఒప్పందం ప్రకారం మాకే భూములు ఇవ్వాలి అంటే హుకుం. రౌడీ షీటర్ల పహారాల్లో రైతులను తీసుకెళ్లి స్పెషల్ పవర్స్ తీసుకుంటున్న వైనం. వైసీపీ అధికారం కోల్పోయినా సరే ఇంకా భూదందా కొనసాగిస్తోంది యథేచ్ఛగా అంటూ ఈనాడు పేపర్ ఆరోపిస్తోంది. దానిపై బెదిరించి అగ్రిమెంట్లు చేయిస్తున్నారు, రైతులకు చెక్స్ కూడా అందించారు అంటూ కూడా ఇక్కడ కొన్ని సాక్ష్యాధారాలను అయితే ఈనాడు పేపర్ ప్రజెంట్ చేసింది. మరోవైపు జగన్ నిర్వాకం, పేదల ఇళ్లకు గ్రహణం. వైకాపా హయాంలో కేంద్రం ఇచ్చిన 2900 కోట్ల రూపాయలు దారి మళ్లింపైని తాజాగా ఇళ్ల నిర్మాణానికి నిధుల కోట పూర్తిగా ఏర్పడింది అంటూ ఈనాడు పేపర్ ఆరోపిస్తోంది. ఇప్పుడు కూటమి సర్కార్పై ఈ భారం అంతా పడినట్లుగా తెలుస్తోంది. గత వైసీపీ పరిపాలనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 2900 కోట్లను దారి మళ్లించారు. దానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటోంది అంటూ ఈనాడు పేపర్ ఆరోపిస్తోంది. ఇక రెవెన్యూ శాఖ సంస్కరణలు, భూదస్త్రాల ప్రక్షాళనకే. మీ భూమి మీ హక్కు సభలో పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తున్నారు సీఎం చంద్రబాబు. ఇక్కడ మంత్రులు కూడా ఉన్నారు. అనగానే సత్యప్రసాద్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసు, అలాగే కొలుసు పార్థసారథి వీరందరూ ఉన్నారు. వీరందరి సమక్షంలో నిన్న మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేశారు. ఇది ఏలూరు, కైకలూరు జిల్లాలో చోటు చేసుకుంది. గొడ్డలి పార్టీతో ప్రజలకు అనేకమైన కష్టాలు, నష్టాలే వచ్చాయని చెప్పి సీఎం చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు ప్రజలకు సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం అంటూ ఆయన స్పష్టం చేయడం జరిగింది. బటన్ నొక్కడం మా విధానం కాదు, మాకు పరిపాలన చేయటమే మా విధానం అంటూ సీఎం చంద్రబాబు చురుకులు అంటించారు. ఇక్కడ పరామర్శల పేరుతో వైకాపా నానా యాగి చేస్తోందని కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. పరామర్శలకని వెళ్తున్నారు, అక్కడ చాలా వరకు విధ్వంసకరమైనటువంటి పరిస్థితులు, అలాగే పోలీసులకి తర్వాత వైసీపీ కార్యకర్తల మధ్య చాలా తోపులాట చేసుకుంటోంది. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు భయాందోళనకి గురవుతున్నారు అంటూ కూడా నిన్న మీ భూమి మీ హక్కు అనే సభలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక్కడికి వచ్చేద్దాం. రాంచీ రణరంగంగా మారింది. ఉద్యోగ నియామక పరీక్షల అక్రమాలను నిరసిస్తూ జార్ఖండ్ రాంచీలో అసెంబ్లీ ముట్టడికి యువత తరలివచ్చింది. మెగా డిఎస్సి దాంట్లో చాలా రకాలైనటువంటి అవకతవకలు జరిగాయి. దానికి సంబంధించి నిజంగానే అర్హులైనటువంటి వారికి ఉద్యోగాలు రాలేదు అంటూ యువత అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నిస్తే అక్కడ ఉన్నటువంటి యువతని, నిరసనకారులను తరిమి కొట్టే ప్రయత్నం ఇక్కడ సిఆర్పిఎఫ్ బృందాలే కానీ పోలీస్ బలగాలే కానీ చేపట్టాయి. కానీ వాటిని కంట్రోల్ చేయలేకపోయారు. అలాగే టియర్ గ్యాస్ వదిలారు, అలాగే వాటర్ని కూడా వదిలారు. వీటన్నిటిని కూడా ఎదుర్కొని అక్కడ ఉన్నటువంటి నిరసనకారులు మరింతగా ఉధృతం చేశారు. మరి నీట్ పేపర్ లీక్కి సంబంధించి అప్పట్లో ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని లేవనెత్తిందో అది కొనసాగిస్తూ జార్ఖండ్లో ఇప్పటికీ కూడా ఈ ఉద్యమాలు అనేవి చాలా తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోయాయి. దీన్ని ప్రభుత్వమే కంట్రోల్ చేయలేకపోతోంది. ఇప్పటికే నీట్ పేపర్ లీక్కి సంబంధించి, మెగా డిఎస్సికి సంబంధించి కొంతమంది 20 మంది వరకు సిఐడి అధికారులు అరెస్టు చేయడం జరిగింది. అయితే ప్రధాన నిందితులు ఇంకా వెలుగులోనికి రావాలి, వారిని ఖచ్చితంగా
పారదర్శకత్వంగా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే ఈ అక్రమాలకి పాల్పడ్డారో వారిని ఖచ్చితంగా అరెస్టులు చేయాలి అంటూ యువత ఆందోళన నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంతమంది, అంటే మనం ఒక సైడ్ నుండే ఫ్రేమ్ చూపిస్తున్నాం కాబట్టి ఇంతమంది ఉద్యమకారులు ఉన్నారు. ఇంకా చాలామంది ఉద్యమాల్లో పాల్గొన్నారు. చాలామందికి కూడా గాయాలయ్యాయి ఈ తోపులాట కార్యక్రమంలో. మరి ఇది ఎంతవరకు ఎండు పడుతుందన్నది జార్ఖండ్ ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన అంశం. ఇక్కడ మనం చూడొచ్చు, క్వింటాల్ పొగాకు 1000 అదనంగా ఇస్తాం. ఆప్ స్టైల్ లో గ్రేడ్ రకాలకు వర్తింపు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలకమైన ప్రకటనలు చేశారు. పొగాకు రైతులు ఈ మధ్యకాలంలో ఎక్కువగా నష్టపోతూ ఉన్నారు. పొగాకుకు సంబంధించి సరైన మద్దతు ధర లభించటం లేదంటూ రైతులు ఆందోళన చేస్తున్న ఈ నేపథ్యంలో ఇంకా 1000 రూపాయలు అదనంగా ఇస్తామంటూ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఇక చెన్నాపట్నం టు విశాఖపట్నం భాగస్వామ్య సదస్సుకు చెన్నై నుంచి మొదటి రోడ్ షో. ఇక్కడ మనం చూడొచ్చు, చెన్నపట్నం అంటే చెన్నైలో ఉన్నటువంటి చెన్నపట్నం నుండి విశాఖకు భాగస్వామ్య సదస్సుకు మొదటి రోడ్ షోని ఏర్పాటు చేశారు. ఇక జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాల్లో నిర్వహణ చేస్తూ ఉన్నారు. ఈ ఏదైతే అవగాహన సదస్సు అనేది ఉందో దాంట్లో జపాన్, కొరియా కూడా భాగస్వామ్యం కాబోతున్నాయి. ఇప్పటికే మన 2 తెలుగు రాష్ట్రాలు కూడా వివిధ రకాలైనటువంటి ఒప్పందాలతో, చాలా రకాల ఐటీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటూ యువతకి, ప్రధానంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగాన్ని ఇచ్చే ప్రతి కల్పనతో, అంటే ఒక దృక్పథంతో ముందుకు సాగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలతో అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో జపాన్, దక్షిణ కొరియా కూడా, మిగతా తదితర దేశాల్లో కూడా ఈ నిర్వహణ అనేది ఉండబోతోంది. ఇది చాలా మంచి కీలకమైన పరిణామం. ఇక కొలంబియాలో కాలినగరంలో భూకంపం కారణంగా భవనాల వద్ద సహాయక చర్యలు మనం చూడొచ్చు. ఇక్కడ కుప్పకూలిపోయింది. కొలంబియా, అమెరికాలో ఒక పార్ట్లో ఉన్నటువంటి కొలంబియా రాష్ట్రంలో క్వారిడార్, అలాగే ఫేర్సా, కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఇంపార్టెంట్ నగరాల్లో భారీ భూకంపం అనేది నమోదవడం జరిగింది. రెక్టార్ స్కేల్పై సుమారు 7.4 అంటే 7.4 తీవ్రత, చాలా ఎక్కువ తీవ్రత. అది అంత భూకంపం రాకూడదు. మామూలుగా జపాన్, మిగతా దేశాల్లో చిన్నపాటి అంటే 5.9 అలా వస్తేనే ప్రజలందరూ కూడా భయాందోళనకి గురవుతున్న పరిస్థితి. అలాంటిది రెక్టార్ స్కేల్పై 7.4% రావడం అంటే అది చిన్న విషయం కాదు. ఇప్పటికే భారీ ఆస్తి నష్టం సంభవించింది. కొంతమంది ఇంకా దాంట్లో చిక్కుకుపోయి ఉన్నారు. ప్రాణాలతో కొంతమంది పోరాడుతూ ఉన్నారు. ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టాయి. 26 మందికి పైగానే ఈ భూకంపంలో చనిపోయినట్లుగా తెలుస్తోంది. చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలకి కూడా ఈ భూకంపం ప్రబలటంతో ప్రజలందరూ కూడా భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఉన్న పలంగా భవనాలని, వాళ్ళకున్న ఇళ్ళని అన్నింటినీ కూడా వదిలేసి సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్ళారు. ఇప్పటికే సహాయక చర్యలు ముమ్మరం అవుతూ ఉన్నాయి. ఈ శిథిలాల కింద ఇంకా కొంతమంది చిక్కుకున్నారనే అనుమానంతో అక్కడ ఉన్నటువంటి సహాయక బృందాలు చర్యలు చేపట్టడం జరిగింది. ఇది కొలంబియాలో ఉన్నటువంటి భూకంప పరిస్థితి. ఇప్పటి వరకు 111 మంది వరకు మృతి చెందారు. భవనాల శిథిలాల కింద ఇంకా 100 మంది శరణార్థులు సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. తొందరగా ఈ విషయం నుండి తేరుకోవాలని మనమంతా ఆశిద్దాము. ఇక కలప విషయానికి వస్తే తక్కువ ధరకే ఇవ్వబోతున్నారు. హస్త కళాకారులకు 6 క్లస్టర్ల పరిధిలో వుడ్ బ్యాంకులు ఏర్పాటు చేయబోతున్నారు. అటవీ అధికారులతో సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. మనకు తెలుసు, అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హస్త కళాకారులకు చేయూతనిచ్చే విధంగా చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు, ఎగ్జిబిషన్స్, ఇలాంటి ప్రోత్సాహకాలను అందిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు తయారు చేసేదానికి వుడ్, కలప అనేది చాలా ఇంపార్టెంట్. ఆ చెక్కతో తయారు చేసేటటువంటి ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి మద్దతు ధర లభించాలి అంటే ఫస్ట్ వాళ్ళు కొనుక్కునే ముడి సరుకు చెక్క ఏదైతే ఉందో అది తక్కువ ధరకి రావాలి. దాన్ని బట్టి వాళ్ళు సరుకుని చేయగలుగుతారు, అమ్మగలుగుతారు, వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఆ నేపథ్యంలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. హస్త కళాకారులకు 6 క్లస్టర్ల పరిధిలో వుడ్ బ్యాంకులను కూడా ఏర్పాటు చేశారు. ఒక పరిమితికి మించి వారికి వుడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తద్వారా తక్కువ ధరకి వస్తుంది. అలాగే వారు చేసినటువంటి కళలకు ఒక మంచి గుర్తింపు కూడా వస్తుంది, మంచి ధర కూడా వాళ్ళకి వస్తుంది. వాళ్ళ జీవనోపాధి హ్యాపీగా సాగించవచ్చు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రపోజల్ని తీసుకొచ్చారు. ఇది ఇక్కడ వరకు ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూద్దాం, కామిక్ జంతర్ మంతర్ బాధ్యత వహించండి, జంజీ వాళ్ళు ఇలా చేస్తున్నారు. జంజీ జిందాబాద్ అంటూ ఇండియా కూటమి చేస్తోంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్టూన్. ఇక్కడ జంజీ వాళ్ళు చేస్తున్నది బాధ్యత వహించండి అంటూ, ఇక్కడ మిగతా ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో అవి జంజీ జిందాబాద్ అంటూ వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించింది ఇక ఇక్కడ కూడా జార్ఖండ్ జంజీ జిందాబాద్. మీకు వేరే చెప్పాలా?
అంటే రాంచీలో విద్యార్థుల ఆందోళన తీవ్రతరం అవుతుంది. మనం ఇందాకే మాట్లాడుకున్నాం. రాంచీ జార్ఖండ్లో ఉన్నటువంటి ఈ పరిస్థితి ఉద్రిక్త దారికి తీసింది. కాబట్టి వాళ్ళంతా విద్యార్థులంతా ఏం చెప్తున్నారంటే, మీకేమైనా ప్రత్యేకంగా చెప్పాలా? ఆల్రెడీ ఢిల్లీలో జంతర్ మంతర్లో విజయాన్ని సాధించాక కూడా మీరు ఎందుకు వీటి మీద యాక్షన్ తీసుకోవట్లేదు అంటూ వాళ్ళు చేస్తున్న పరిస్థితి. దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నాయి మిగతా ప్రతిపక్షాలు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈనాడు పేపర్లోని అప్డేట్స్. ఇప్పుడు సాక్షిలోనికి వెళ్దాం. సాక్షిలో వచ్చేసరికి 5వ రోజుకు చేరిన రిలే దీక్షలు. తమకు ఉద్యోగ భద్రత కల్పించే వరకు ఈ రిలే నిరాహార దీక్షలు విరమించేదే లేదని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నాన్ టీచింగ్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది స్పష్టం చేశారు. మనకు తెలిసిందే, మెగా డిఎస్సి విషయంలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ కార్యకర్తలు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. ఇది 5వ రోజుకు చేరుకుంది. ఇక్కడ నన్నయ్య విశ్వవిద్యాలయం వద్ద ఎవరైతే డిఎస్సి రాశారో వారికి సంబంధించిన క్యాండిడేట్స్ అందరూ కూడా నిరాహార దీక్ష చేపడుతున్నారు. ఇక మామ అధికారం మేనల్లుడి పెత్తనం. మామ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మేనల్లుడి పెత్తనం సాగించాలని చూస్తున్నాడు. అతడి చర్యలతో కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజలు విస్తుపోతున్నారు అంటూ టీడీపీపై కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. బ్యారేజ్ నుంచి నీరు విడుదల. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి గోదావరి డెల్టా వరకు 14,600 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 5,000, మధ్య డెల్టాకు, పశ్చిమ డెల్టాకు ఇలా కొన్ని క్యూసెక్లు చొప్పున నీటిని విడుదల చేశారు. మనకు తెలిసిందే, ఎల్నినో ప్రభావంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులకు ఇది కాస్త ఊరటినిచ్చే అంశంగా చూడొచ్చు. నియోజకవర్గాల వారీగా అలాగే తీర ప్రాంతాల వారీగా గోదావరి డెల్టాలకు పశ్చిమ, తూర్పు గోదావరి అని అంటారు. ఆ నేపథ్యంలోనే ఇన్ని వేల క్యూసెక్ల నీరు ఇవ్వటం వల్ల కొన్ని లక్షల హెక్టార్ల పొలాలకు నీరు అందబోతోంది. ఈ నేపథ్యంలోనే బ్యారేజ్ నుంచి నిన్న కాటన్ బ్యారేజ్ నుంచి కొన్ని లక్షల క్యూసెక్ల నీటిని బయటకు విడుదల చేయడం జరిగింది. దీని పట్ల రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మరోవైపు మనం చూడొచ్చు, మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయంటూ మండపేట మెయిన్ రోడ్లో ముందుకు ఈ ర్యాలీ కొనసాగుతోంది. నల్ల బ్యాడ్జీలు ధరించి వాళ్ళంతా వైసీపీ కార్యకర్తలంతా నిరసన వ్యక్తం చేశారు. వేణు ఇక్కడ రోడ్డుపై బైఠాయించున్న వేణు తదితరులను బలవంతంగా పోలీసులు లాక్కెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక మనకు తెలుసు, ఈస్ట్ గోదావరి వైసీపీ కార్యకర్తగా ఉన్నటువంటి జక్కంపూడి రాజా, విజయలక్ష్మిలను పోలీసులు అడ్డుకోవడం జరిగింది. మెగా డిఎస్సిలో ఖచ్చితంగా అవకతవకలు జరిగాయి. దీని మీద సిఐడి విచారణ జరిపించాల్సిందిగా ఇక్కడ వైసీపీ నేతలు ఉద్యమాన్ని ఉధృతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న విజువల్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మరొకసారి ప్రియాంక ఎవరైతే కఠినంగా శిక్షించాలి అంటూ ఇక్కడ మనం చూడొచ్చు, రాజమహేంద్రవరం నగరం పీజీ వైద్య విద్యార్థిని ప్రియాంకను కారుతో ఢీకొట్టి అత్యంత దారుణంగా హతమార్చిన వారిని కఠినంగా శిక్షించాలి అంటూ ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ మహిళా విభాగం, ఏపీ జేఏసీ నేతలంతా డిమాండ్ చేస్తున్నారు. మద్యం మత్తులో ఆమె బైక్ మీద వెళ్తూ ఉంది. మద్యం మత్తులో ఉన్నటువంటి యువకులు ఆమెను కారుతో ఢీకొట్టి అతి దారుణంగా చంపేశారు. అంటే 5 రోజుల పాటు ఆమె ఐసీయూలో ఉన్నారు. ట్రీట్మెంట్ తీసుకున్న అనంతరం ఆమె మొన్న తుది శ్వాస విడవడం జరిగింది. అయితే ఆమె మరణానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ పోలీసు వాళ్ళు చేయట్లేదు. దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే అంటూ జేఏసీ నేతలంతా అక్కడ నిరసన ర్యాలీ వ్యక్తం చేస్తున్నటువంటి ఫోటో ఇక్కడ మనం చూడొచ్చు. మరొకసారి ర్యాలీని బొమ్మూరులో కూడా, రాజమండ్రిలో పరిస్థితి ఇదంతా. ఇంటి ఆవరణలోనే మార్గాని భరత్ ఇక్కడ వాళ్ళు ఈ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. రాజమండ్రి ఎంపీగా ఉన్నటువంటి అతనిని ఇంకా ఉధృతం చేస్తున్నారు. డిఎస్సి బాధితులకు అండగా నిలుస్తామంటూ ఉండ్రాజవరం ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస నాయుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇక మరొకసారి చూడొచ్చు, అప్రజాస్వామికం ర్యాలీలను అడ్డుకోవటం, అప్రజాస్వామికం అంటూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తదితరులను పోలీసులు అడ్డుకుంటున్న ఫోటో ఇది. వాళ్ళు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. మరొక వైపు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, జక్కంపూడి విజయలక్ష్మి కూడా ఆమె ఇంటి వద్ద ఈ నిరసన ర్యాలీ వ్యక్తం చేయడం జరిగింది. లోకేష్ తక్షణమే తప్పుకోవాలి. ఎవరైతే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి ఆయన హస్తం లేకపోయినా విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో, ఆయనను ఎలా అయితే రాజీనామా చేయించారో, ఏపీలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ కూడా అదేవిధంగా రాజీనామా చేసి ఆ పదవి నుండి తప్పుకోవాలి అంటూ వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. ఇక కొవ్వూరులో కూడా ర్యాలీ చేస్తున్నారు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, ఇంకా పార్టీ నాయకులంతా కూడా దాని ఫొటోస్. ఇక వేణుకు చెల్లిపోయిన వేణుకు నోటీసులు ఇస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యం, ప్రజాస్వామ్యం అపహాస్యం. వైఎస్ఆర్సీపీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కూసులూరి వెంకటేష్ ఆదివారం రాత్రి నోటీస్ ఇస్తున్నారు పోలీసులు. ఇంకా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డికి కూడా అనపర్తిలో ఆదివారం నోటీసులు అంటిస్తున్నారు. అంటే ఈ మెగా డిఎస్సికి సంబంధించి ఎవరు కూడా బయటికి రావద్దు అంటూ వారు గట్టిగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
ఇక్కడ మండపేటలో కూడా చూడొచ్చు. ఆదివారం అర్ధరాత్రి 1 గంట సమయంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు జయరాం రెడ్డికి నోటీస్ ఇస్తున్నారు పోలీసులు. ఈ విషయం చాలా ఎలా ఉందంటే అర్ధరాత్రి పూట నోటీసులు పోలీసులు ఇంటికి వచ్చి ఇవ్వడం అనేది చాలా కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఈ ఈ చర్యల పట్ల ఖచ్చితంగా ప్రజలు కానీ లేదంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులు మరింత ఆందోళన చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరి దీని మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మనకు తెలియదు. ఇక మార్గాని భరతరాము ఇంటి వద్ద పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి, దీనికి సంబంధించిన వీటో మనం చూడొచ్చు. మెగా డిఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా వినూత్నంగా నిరసనలు చేపడుతోంది వైసీపీ. దాన్ని అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ ఇవి ఇప్పటి వరకున్న సాక్షిలోని పేపర్ అప్డేట్స్. ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. తిరుమలకు వాహనాల వరద మనం చూడొచ్చు. 3 రోజుల 33,000 వాహనాలు. సోమవారం అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల రద్దీ భారీగా పేరుకుపోయింది. మనకు తెలుసు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సెలవులు ఏవైతే ఉన్నాయో దాన్నంతా పురస్కరించుకొని పబ్లిక్ హాలిడేస్ రావడంతో ప్రజలంతా కూడా పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి అత్యంత భక్తి శ్రద్ధలతో వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే ఆదాయం చాలా ఎక్కువగా వచ్చింది. సర్వదర్శనానికి 24 గంటల పాటు సమయం పడుతోంది. చాలా కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలిపిరి రోడ్డు వద్ద ఇది పరిస్థితి. ట్రాఫిక్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ భక్తుల రద్దీ తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ అదుపు చేయలేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇప్పుడు విద్యుత్ బిల్లులు శూన్యం అవుతాయి. మనం పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనే పథకం ద్వారా కరెంటు బిల్లులు ఏవైతే వేలకు వేలు వస్తున్నాయో వాళ్ళకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ పథకాన్ని ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన, ముఫ్త్ అంటే ఫ్రీ అని మనకి తెలిసిందే. ఈ బిల్లులు ఏవైతే ఉన్నాయో కరెంటు బిల్లులు వాటికి సంబంధించి కాస్త ఊరట లభించే అంశంగా కనిపిస్తోంది. అతి కొద్ది రోజుల్లోనే ఈ పథకం అమలు కాబోతోంది. ఇక ఏలూరు జిల్లా కాళ్లపాలెం గ్రామానికి చెందిన రైతు నల్లజర్ల దుర్గాభవాని దంపతులకు రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు అందజేశారు. సభలో పాస్ పుస్తకాలు చూపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు.